అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చికెన్ మటన్ బిర్యానీ కంటే ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి ఈ మష్రూమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. నీట్గా కడిగి పైన లేయర్ని తీసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1.5 కప్ తీసుకున్నానండి. ఇది సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నానండి. చెక్క, మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ తీసుకున్నాను. అలానే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి, సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. చిన్న క్యారెట్ తీసుకున్నాను, దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మష్రూమ్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ మష్రూమ్ని ఇలా వేసేసుకోవాలి. మీకు కావాలంటే పీసెస్ కింద కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. పీసెస్ కింద కట్ చేస్తే అందులో వాటర్ ఉండేది ఉంటుంది కదా, పీసెస్ వేస్తే మరీ చిన్నగా అయిపోతాయి. అందుకే నేను డైరెక్ట్గా మష్రూమ్ వేసేస్తున్నాను. ఇందులో తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇది మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ పెట్టాను రైస్ ఉడకబెట్టుకోవడానికి. ఈ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, బిర్యానీ రైస్ని వేసేసుకోవాలి. ఈ రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. 70% ఉడికిపోయింది. కూర ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా బాగా ప్రిపేర్ అయిందండి, కుక్ అయిపోయింది మష్రూమ్స్ అన్నీ. రైస్ కుక్ చేసాం కదా, రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఈ రైస్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇది. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూద్దాం ఎలా కుక్ అయిందో. రైస్ బాగా కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మష్రూమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.